ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర దివ్యాంగులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 31 ఆగస్టు 2024 ప్రధానమైన దివ్యాంగుల సమస్యలు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ముఖ్యంగా గుర్తించి వాటిపై చర్చలు జరిపి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని త్వరితంగా సాధించే దిశగా ముందడుగులు వేయడానికి ఒక ప్రయత్నం మా వంతుగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లు సమస్య రాష్ట్రంలో వికలాంగులకు ఎక్కువగానే ఉన్నది. 2009 నుంచి 2018 వరకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్లు ఇప్పుడు బౌద్ధికంగా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో కుదరటం లేదు. ఐడి నెంబర్తో ఇప్పటి వరకు దివ్యాంగ సహోదరులకు పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుత్వానికి మనం కొద్ది కృతజ్ఞత తెలియజేసిన వారంగా ఉండాలి. అయితే రాబోయే దినాల్లో అన్నీ కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి దగ్గర బౌద్ధికంగా రేపొద్దున్న ఒకవేళ వెరిఫికేషన్కి వస్తే సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా వారికి ఉండాలి. ఉంటేనే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకు తెలియదు, కానీ అందరినీ కూడా సదరం సర్టిఫికేట్ ఉందా లేదని అడుగుతున్నారు. అయితే ఈ రాష్ట్రంలో కొంతమంది దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లు భౌతికంగా లేవు. కొన్ని అనేకమైన తప్పులతో సదరం సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఏ విధంగా మన యొక్క నివేదికను పంపితే ప్రభుత్వం ఆ నివేదిక స్పందించి చర్యలు చేపట్టే దిశగా వెళ్ళాలనేసి ఒక ఉద్దేశం. అట్లాగే గతంలో 6 స్టెప్ వాలిడేషన్ జీవో నెంబర్ 174ను వైసీపీ గవర్నమెంట్ విడుదల చేసి అనేక మంది దివ్యాంగుల పెన్షన్ నిజంగా పూర్తిస్థాయి గుడ్డివారు ఉన్నారు, బ్లైండ్స్ ఉన్నారు, పూర్తిస్థాయి చెవిడి మగవారు ఉన్నారు, పూర్తిస్థాయి అంగవైకల్యం గల వాళ్ళు ఉన్నారు, పూర్తిస్థాయి మెంటలీ హ్యాండిక్యాప్స్ ఉన్నారు. అయితే వారి పెన్షన్లు కూడా పోవడం జరిగింది. అనేకమైన విధాలుగా మనం ప్రభుత్వానికి తెలియజేసిన ఆనాటి ప్రభుత్వం దానిపైన స్పందించలేదు. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆనాడు మనం చేసే ఆ యొక్క నిరసనలలో, ధర్నాల్లో మనకి సపోర్టుగా నిలిచి మన వైపు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈనాడు ప్రభుత్వంలోనికి వచ్చారు. కాబట్టి ప్రభుత్వంలోనికి వచ్చిన కూటమి పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలో ఉన్న పార్టీ. అయితే ఇప్పుడు ఈ యొక్క జీవో నెంబర్ 174పై సుదీర్ఘంగా చర్చించవలసిన అవసరం ఉంది. వీరందరికీ త్వరితంగా పెన్షన్లు మంజూరు చేయడానికి ముందడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఆనాడు మనకిచ్చిన మాట ఏ విధమైన షరతులు లేకుండా దివ్యాంగులందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారంగా 40% వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తాం. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే దిశగా మేము అధికారంలోకి వచ్చి చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో 6 స్టెప్ వాలిడేషన్ పేరుతో జీవో నెంబర్ 174 పేరిట ఎవరైతే పెన్షన్లు కోల్పోయారో వారందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయడానికి ముందుకొచ్చే విధానంలో మన ప్రయత్నం మనం ప్రభుత్వం దృష్టికి
వారి యొక్క సమస్యను తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేద్దాం. ఇదొక విషయం. అట్లాగే ప్రభుత్వం నిర్ణయించుకున్నది రాష్ట్రంలో గృహ నిర్మాణం చేయాలనేసి పేదలందరికీ. అయితే వికలాంగులకి కూడా గృహ నిర్మాణం ఇవ్వాలి. ఏదైతే స్కీమ్ ఉందో 4 లక్షల స్కీము, దానికి 1 లక్ష పెంచుతూ దివ్యాంగులకు 5 లక్షలు, అంటే వారు సౌకర్యవంతమైన విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకోవాలి కాబట్టి అన్ని సౌకర్యాలు వారికి కావలసిన విధానంలో నిర్మించుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. కాబట్టి 5 లక్షల రూపాయలు ప్యాకేజీతో గృహ నిర్మాణానికి సంబంధించిన సహాయము దివ్యాంగులకు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అట్లాగే ఇంకా మేలుకరమైన విధానంలో ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన వికలాంగుల అందరినీ కూడా ఒక దగ్గరగా ఉంచేటట్లుగా, ఎవరికైతే గతంలో వికలాంగులు పేరిట గృహాలు మంజూరు కాలేదో వారందరికీ కూడా ఒక జిల్లా పరిధిలో ఒక కాలనీని ఏర్పాటు చేసి దివ్యాంగులందరినీ కూడా ఒకే దగ్గర వారి యొక్క గృహాలు ఉండే విధానంలో ఒక అడుగు ముందుకి రాష్ట్ర ప్రభుత్వం వేసే దిశగా ప్రయత్నాలు చేస్తే దివ్యాంగులు ఇంకా సంతోషించే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీలో వారు ఉండడం వలన, జిల్లా పరిధిలో హెడ్ క్వార్టర్లో ఉండడం వలన అనేకమైన ఉపాధి అవకాశాలు వాళ్ళకి మెరుగ్గా అందుతాయి. వారి యొక్క కొంతమంది చదువుకున్న దివ్యాంగులు ఉపాధిని పొందుకోవడానికి హెడ్ క్వార్టర్ పరిధిలో అనేకమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గృహం అనేది జిల్లా హెడ్ క్వార్టర్ పరిధిలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి దాని విషయం పైన మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం. అట్లాగే వికలాంగులకు, పూర్తి స్థాయి వికలాంగులకు, దివ్యాంగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ పెన్షన్లు రూపేణా 15,000 రూపాయలు అందిస్తున్నారు. కాబట్టి దానికి అర్హత అయిన వారందరికీ కూడా ఈ 15,000 రూపాయల పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పూర్తి స్థాయి వికలాంగులు ఎవరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి జీవో ఈ ప్రభుత్వంలో నడుస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభల్లో ఇచ్చిన మాట ప్రకారంగా జీవో నడుస్తుందా? నిజంగా మేనిఫెస్టోలో పూర్తి స్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి పూర్తి అర్థాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలనేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి జీవో విడుదల చేసి ఒక అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందే దిశగా చర్యలు చేపట్టాలని, దానిపైన మనం రేపు 31 ఆగస్టు 2024 ప్రధానంగా చర్చించుకోవడానికి ముందుకెళ్దాం. అలాగే ఈ యొక్క 4 విషయాలపైన ప్రధానంగా మనం చర్చిద్దాం. కాబట్టి రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క గూగుల్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావాలనేసి ఈ పీడబ్ల్యూడి ఫెడరేషన్తో కలిసి ఒక అడుగు ముందుకేయడానికి మీ యొక్క సపోర్ట్ను అందించవలసిందిగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి, మా కమిటీ తరపు నుంచి ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాం.